వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈ రోజైతే మీకు ఫుల్ ల్యాగ్ చేయబోతున్నాను. ల్యాగ్ ఎందుకంటే మామూలుగా రైతులకు కావాల్సింది ఎలా ఏ పద్ధతిలో పంట వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మీకైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ బొజ్జలను ఎలా చేసుకోవాలంటే ట్రాక్టర్కి పక్కన కవర్ అంటే రేకులు వేసుకొని వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అన్నట్టు. ట్రాక్టర్తోనైతేనే మనం ఇది తొందరగా చేయగలుగుతాము. ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది, బాగుంటుంది. చూడు ఎంతెంత పెద్ద బోధలు పడ్డాయో. అంత పెద్ద బోధలు పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి డ్రిప్ వేసుకుంటాం అన్నట్టు. డ్రిప్ పైపులు వేసుకోవడంతో నీళ్లను సులభంగా అందించవచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా ఇది మాల్ సీలింగ్లో వచ్చేసి ఈ పైపును పెట్టుకోవడంతో ఇక చూడు కవర్ని ఇలా కప్పేసినాక కొద్దిగా మట్టేసి ఈ లెవెల్లోనైతే వేస్తాం. ఇలా మంచిగా టకటక ఇక అయిపోతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ట్రాక్టర్లకే జుట్టి పెడతారు, కవర్లు చినిగిపోయే అవకాశాలు ఉంటాయి. పెద్దగా ఏముంది, 4-5 రోజుకు 2-3 ఎకరాలు వేయగలుగుతారు. చూస్తున్నారు కదా ఇలా వేసేస్తామన్నట్టు. అయితే వీటికి హోల్స్ వేయడం కూడా చాలా సులభం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే రాడ్లను కొంచెం మన ఇది ఏముంటుంది డాంబర్లో హిట్ చేసి ఆ రాడ్లను పెట్టి టక పొక్కలు వేసుకోపోవచ్చు. కాకపోతే మనం చేసేది ఏంటంటే ఒక 4 ఉపాధి కూడా కలుగుతుంది కదా. మనము మామూలుగా చేసింది ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ పైపుతో దానికి మామూలుగా కటింగ్ లెక్క చేసి ఏంటంటే కవర్ చాలా స్మూత్గా మామూలు, ఎందుకంటే కాలుష్యం కూడా ఈ కవర్లు తర్వాత కాలుష్యానికి ఇబ్బంది అవుతుంది కదా మనకు. అట్లాగా కవర్ కూడా చాలా తొందరగా పోయేటటువంటి కవర్లు ఇవి. దీనివలన పెద్దగా ఇది 2-3 సంవత్సరాలు అయిపోతుంది అన్నట్టు, కరిగిపోతుంది. కానీ కలుపుకు అసలు రానివ్వదు, నీళ్ళ తడి అనేది పోనివ్వదు, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోవాలంటే మనకు ఎప్పుడు దీనికి పాడు చేయని అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా మనమైతే కలుపు చూడండి పొక్కలు ఇలా వాటిలో సీడ్స్ వేస్తామన్నట్టు. ఆ పొక్కలలో అంటే మామూలుగా ఇక మనము పెట్టుకునే పంటను బట్టి దాని సైజ్ అనేది మనం పెట్టుకుంటాము. మామూలుగా ఇప్పుడు చిన్న టమాటాలు పూల మొక్కలకైతే 1 ఫీటు అట్లా సరిపోతుంది. ఇక్కడైతే ఫీట్ వేయగలిగినాం. ఇట్లా చూడండి ఎంత చక్కగా అవుతుందో. జస్ట్ ప్లాస్టిక్ పైప్తో 1 ఫీటున్నరతోనే జస్ట్ ఇలా తిప్పేస్తే సరిపోతుంది. ఇంత ఖర్చు ఎందుకులే అనుకుంటే కూడా ఒక గట్టి వైర్ని పట్టుకొని మనము డాంబర్ను హీట్ చేసి డాంబర్ నుండి ఇట్లా ముంచి టక కొట్టుకుంటా కూడా పోవచ్చు. మల్ సీలింగ్ చాలా సులభమైన పద్ధతే. ఖర్చు చాలా వస్తుందని అంటారు, కానీ ఖర్చు ఎక్కువగా ఏమీ రాదు. కాకపోతే మనకు తర్వాత ఇబ్బంది ఉండదు. అయితే ఈ రైతును కూడా మనం ఒకసారి కనుక్కుందాం, రైతు గురించి కూడా మొత్తం మాట్లాడదాం, రైతును కూడా కనుక్కుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎటుగాని వానాకాలంలో కూరగాయలు వేసుకుంటాడంట. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. వ్యవసాయం అంటేనే మన ఋతుపవనాలతో జూదం ఆడుతున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఏ టైంలో వర్షాలు వస్తాయో ఏ టైంలో రావో తెలియదు. ఇప్పుడైతే ఈ కూరగాయల సీజన్ అయితే కాదు. అయినా మన రైతు ఇక్కడ ఎందుకంటే నలుగురికి అందరూ కడుపు నిండా అన్నం తినాలంటే మంచి కూరగాయలు ఉండాలన్నట్టుగా రైతు అయితే చెప్పడం జరిగింది. ఈ రైతుని నేను మొత్తం అడిగాను, కౌలుకు తీసుకొని 5 ఎకరాలలో చేస్తుండు. ఆయనకున్న అనుభవం అంట, ఆయన భాషలోనే మనము విందాము. ఇట్లా చేస్తే ఏంటంటే గట్టి కాకుండా ఉంటుంది కొంచెము. మనకు మనుషులు వాడుకునేది అవసరమే లేదు అసలుకి. పేపర్ పెట్టే ఈ డ్రిప్ వేస్తే నీళ్ళు కట్టుకోని అవసరం లేదు. కొంచెము తడి కూడా కరెక్ట్ ఉంటుంది. కాపు కూడా మంచిగా వచ్చేస్తుంది. మన అంత రిస్క్ ఉంది అసలు. అది కరెక్ట్. మ్యాక్సిమం ఇంతకన్నా ఎంత పెద్ద బోధ తోలుతున్నావు కదా, దీనికి చాలా ఖర్చు అవుతుంది కదా. ఖర్చు అవుతుంది సార్. మరి ఇక మేము చేసినంత వరకు మనకి తర్వాత ఇక ఉంటుంది లేదు. మామూలుగా మీరు ఏ పంటలు వేయగలుగుతారు ఇందులో? మేము ఇప్పుడు ఇలా కాకర తోట వేస్తున్నాము, దోస తోట వేస్తున్నాము, టమాటా నారు వేస్తున్నాము, ఇది పచ్చిమిర్చి వేస్తున్నాము. మరి ఇప్పుడు సీజన్ పోయింది కదా, తర్వాత రేట్లు తగ్గుతాయి కదా, అప్పుడు మీకు ఎఫెక్ట్ పడవచ్చు కదా దీని మీద. ఎప్పుడైనా సీజన్ అని కలిసి వస్తూనే ఉంటుంది. రావచ్చు దీనికి సీజన్
అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వర్షం పడ్డాయి మన ఇంత పెద్దగా చేపిస్తారు కదా మీరు, ఇంత కూలర్లను పెట్టి ఇంత పెద్దగా పైపులు అన్ని నీళ్ళు వచ్చి ఉంటుంది, ఒక 7-8 లక్షల ఖర్చులు వచ్చి ఉంటుంది, రేట్ తగ్గిపోతున్నాయి. మీరు ఇప్పుడు కూరగాయలకు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నేను అడగదలుచుకోవాల్సిన, కూరగాయలు కాకుండా ఇంక వేరే పంటల మీద ఏమైనా ఇక ఏమున్నా ఇక్కడ ఊరి పంటలు ఉంటాయి సార్. ఇక్కడ వేరే పంట అంటే మన అన్నమున్న పంటని అదే కానీ చాలా రిస్క్తో చేస్తారు మీరు. విన్నారు కదా రైతులు అనేది ఎలా ఉంటుందో. నాకు అనుభవం ఉన్న పంటను మాత్రమే వేయగలుగుతా అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది మాత్రం 5 ఎకరాలు తను కౌలుకే తీసుకొని చేయడం అయితే చాలా సాహసంగానే కనిపిస్తుంది. ఇట్లా డ్రిప్ పైపులు వేసుకొని చాలా రిస్క్ తీసుకుంటున్నట్టే కనిపిస్తుంది. బట్ మన ఛానల్లో అయితే రైతులకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేయండి, గంటను కూడా కొట్టండి. ఇది మల్చింగ్ పద్ధతి అనేది ఇలా చేస్తున్నాము మనం అయితే. దీంట్లో మళ్ళీ సీడ్స్ ఏ సీడ్స్ చేస్తారు వాటిని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక ఇది పద్ధతి అనేది ఎలా చేయాలి మల్చింగ్ అన్నట్టుగా అయితే మీకు క్లియర్ కట్గా చూపించడం జరిగింది. ఇట్లా ఉంటుంది రైతు. మన భారతదేశంలోనైతే వ్యవసాయం మీదనే డిపెండ్ అయి బతుకుతున్నాం కాబట్టి ఎక్కువ. ఇది ఫ్రెండ్స్.